ప్రస్తుతానికి మరో రైతు మనతో ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే బాబాయ్, మీ పేరు? నారాయణరావు గురిజాల. మరి ఇక్కడ జరిగింది అభివృద్ధి అనేది రైతుల పరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, ఏం జరిగింది అనుకోవచ్చు? చంద్రబాబు గారు గత గవర్నమెంట్లో అయితే ప్రతి రైతు అభివృద్ధి చెందాడు. ఓకే. అటు పొలాలు రేట్లు పెరగడం వల్ల కానీ, పంటలు అందుబాటులో ఉండటం వల్ల కానీ, గిట్టుబాటు ధరలు కల్పించడం వల్ల కానీ చంద్రబాబు గారు పూర్తిగా సఫలమయ్యారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక రైతు అనేవాడు అధోగతి పోలయ్యాడు. గిట్టుబాటు ధరలు లేవు, పొలాలకు రేట్లు లేవు, పంటలకి సబ్సిడీ ఎరువులు కానీ ఏమీ లేవు. రైతు అనేవాడు చాలా అధోగతి పోలయ్యాడు. అది కాబట్టి మళ్ళా చంద్రబాబు గారు వస్తేనే రైతు భవిష్యత్తు బాగుంటుంది, రైతు సుభిక్షంగా ఉంటాడు, రాజధాని కూడా సుభిక్షంగా ఉంటుంది. అది అంటే మరి మొత్తానికి చూసుకుంటే మేము అభివృద్ధి అనేది చాలా విధంగా చేశాము అని కూడా అంటున్నారు కదా, మరి ఇంకా రోడ్లు కావచ్చు, లేకపోతే మురికి కాలువలు కావచ్చు, మరి వీటి సంగతి కూడా అంటే మెయిన్గా మనకు ముఖ్యంగా కావాల్సినవి కదా. అభివృద్ధి అనేది ఏమీ లేదు, ఒక్క బటన్ నొక్కుతున్నానని చెప్పడం తప్పితే మౌలిక వసతులు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ, ఇత్యాదులు కానీ ఏమీ అభివృద్ధి అనేది లేదు. అసలు ఆయన ఒకసారైనా రోడ్డు మీద తిరిగితేనేగా రోడ్లు ఎలా ఉన్నాయి ఆయన తెలియటానికి. అంతా హెలికాప్టర్లో రావడం, హెలికాప్టర్లో పోవటమే కదా. సామాన్యుడి పరిస్థితి కానీ, రోడ్ల దుస్థితి కానీ, ఆయన రోడ్డు మీద ఒకసారి ప్రయాణం చేస్తే రోడ్లు ఎలా ఉన్నాయి అనేది, దాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేది ఆయన తెలుసుద్ది. రోడ్డు మీద ప్రయాణం అనేది ఆయనకు తెలియదుగా. అందుకని రోడ్ల అభివృద్ధి కానీ, కాలువల అభివృద్ధి కానీ, గ్రామాల అభివృద్ధి కానీ ఏమీ లేదు. ఓన్లీ బటన్ నొక్కుడు, అంతకుమించి ఏమీ లేదు. మరి ఇప్పుడు ఎలక్షన్లు కూడా దగ్గర వస్తున్నాయి, మరి ఇప్పుడు అపోజిషన్లో కూడా ఒక ఆయన ఉన్నాడు కదా, మరి ఆయన సంగతి ఏంటి? అసలు ఆయన పేరు ఇంత మటుకు ఎవరు ఎంపీ అనేది తెలియదుగా, ఇంత మటుకు తెలియదు. సో అండ్ సో రేపు నామినేషన్ వేస్తే పలాని పార్టీ తరఫున పలాని ఎంపీ అని అప్పుడు తెలుసుద్ది. ఇప్పుడు దాకా ఎవరు అనేది కూడా తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. రేపు ఎవరు నామినేషన్ వేస్తారో కూడా తెలియదు. వేసినప్పుడు సోకాళ్ళు ఎంపీ అంతే. అప్పటి వరకు ఎంపీ గారు మాకు పెంపసాని, ఎంత మెజార్టీతో గెలిపించుకుంటామనే చూస్తాం. అది థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ బాయ్.